నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరం పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, గాల్లోకి ఎగిరిన బోగీలు, 15 మంది మృతి. పోలవరానికి కేంద్రం 1,20,000 కోట్లు కేటాయించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్. అడప శ్రీహరి తక్షణం రాజీనామా చేయాలి. గౌతమి జీవ కారుణ్య సంఘం మాజీ చైర్మన్ కొండబాబు. ముంపు సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి సమావేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన వీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులు పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించారు. గతంలో ఎడమగట్టు వద్ద కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ముందుగా స్పిల్వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం గైడ్ బండ్, గ్యాప్ 3, యూఎస్సిడి, గ్యాప్ 1, గ్యాప్ 2, డిఎస్ఈడి వద్ద చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, యాప్ స్ట్రీమ్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఒక్కొక్క విభాగం వద్ద 10 నుండి 15 నిమిషాల వరకు సమయం కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి, చేపట్టనున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీడీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఆర్డీఓ అద్దయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొనడంతో ఓ బోగి గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంచనింగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. న్యూ జల్పాయిగూడిలో జరిగిన ఘోర రైలు ప్రమాద దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. కాంచనింగా ఎక్స్ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్యాసింజర్ బోగి గాల్లో ఎగిరింది. సుమారు 15 మీటర్ల ఎత్తులోనే బోగి ఆగి ఉండటం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. అస్సాంలోని సిలార్చ్ నుంచి కోల్కతాలోని సిల్దాకు బయలుదేరిన కాంచనింగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూ జల్పాయిగుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికి రంగపాని స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ బోగి గాల్లోకి లేవటం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై డార్జిలింగ్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామన్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి చెందారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 1,70,000 ఎకరాలకు 36 లక్షల చొప్పున నష్టపరిహారంగా 61,000 కోట్లు కేటాయించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఇంకా 93,000 కుటుంబాలకు R&R ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాలని కోరారు.
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం 2 జిల్లాలకు 1,05,601 కుటుంబాలు నిర్వాసితులున్నారని, వీరిలో 56,504 మంది ఎస్టీ కుటుంబాలు ఉంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన వారు 43,689, ఏలూరు జిల్లాకు చెందిన 12,815 కుటుంబాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు కేవలం 13,000 కుటుంబాలకు మాత్రమే ఆర్ఎండ్ కల్పించారని, ఇంకా 92,000 కుటుంబాలకు పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని, దీనికి 96,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయినందున అంచనా వ్యయం కూడా బాగా పెరిగిపోయిందని, కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 2024-25 నాటి బడ్జెట్ కేంద్రానికి సమర్పించాలని ఇప్పటికే నూతనంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఈమెయిల్ ద్వారా లేఖలు పంపినట్లు వివరించారు. పోలవరం నుంచి జనసేన, రంపచోడవరం నుంచి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికైనందున వారిపై మరింత బాధ్యత ఉందన్నారు. ఆదివాసీ మహాసభ, అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకులు అరగంటి వీరభద్రరెడ్డి, కెచ్చెల అబ్బాయిరెడ్డి, మడకం ప్రమీలారాణి, గిడుతూరి చిన్నారావు, ఏలూరు జిల్లా నాయకులు మిడియం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం పనుల ప్రగతిని పర్యవేక్షిస్తామని ప్రకటించారు. ఆదివాసీ మహాసభగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఈరోజు ఆర్ఎండ్ఆర్కి లేదా భూసేకరణకి పాత లెక్కలన్నీ కూడా సరిపోవు. ఆ 55,000 కోట్లు కానీ 47,000 కోట్లని ఇవన్నీ కూడా పాత లెక్కలన్నీ అవి పక్కన పెట్టేసేసి 2024-2025లో కొత్తగా సవరించిన బడ్జెట్తో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కొత్త భూసేకరణ చట్ట ప్రకారం వాటి వివరాలను మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, సంబంధిత మంత్రులందరికీ కూడా మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదనంగా మరో 1,20,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఎలాగంటే ప్రభుత్వం గతంలో చేసినటువంటి అంచనా ప్రకారం భూసేకరణ చేయలేదు. అందులో 56,000 ఎకరాల వరకు ఇంకా భూసేకరణ చేయాల్సింది ఉంది పాత లెక్కల ప్రకారం. అది కాకుండా ఈవేళ ఎస్సీ ఎస్టీలో 40,000 మంది భూమి లేనటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళకి కనీసం ఎకరం భూమి ఇవ్వాలని చెప్పి కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది. అంటే 40,000 ఎకరాలు వాళ్ళ కోసం సేకరించాలి. పాత 60 ఎకరాలు, అక్కడికి 1,00,000 ఎకరాలు అయింది. విఎస్ఎస్ అంటే వన సంరక్షణ సమితి భూములకు కూడా కాంపెన్సేషన్ ఇమ్మని లోకాయుక్త ఆర్డర్స్ ఇచ్చింది. అవి ఒక 50,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 50,000 ఎకరాలు కాకుండా మా భూములు మునిగిపోతున్నాయి కానీ అది దీంట్లో చేర్చలేదని చెప్పేసి రైతులు తిరుగుతున్నారు. అది 10,000 ఎకరం ఉంది. అది ఇలా 60,000 ఎకరం. ఇవి కాకుండా ఈ పోలవరం 8 మండలాల్లోని మిగతా చోట్ల ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ హక్కుల కింద పట్టాలు ఇచ్చారు కానీ ఈ 8 మండలాల్లోని కూడా ఆఫ్ చేశారు. ఇది ఒక 10,000 ఎకరాల వరకు కూడా ఇలా ఆఫ్ చేసినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయి. అంటే అదొక 70,000 ఎకరాలు. ఇలా 1,70,000 ఎకరాలకి ఈవేళ భూసేకరణ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త భూసేకరణ చట్ట ప్రకారం. కనీసం తక్కువలో తక్కువ 1,20,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి కేటాయిస్తే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. అలా కాకుండా అరకొరగా వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నారు, మనం ఎంతో కొంత ఇచ్చే ప్రాజెక్టు పూర్తి చేసేయాలంటే నిర్వాసితులు ప్రధానంగా ఎస్సీలు నష్టపోతారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వైకాపా సిటీ ప్రెసిడెంట్ అడప శ్రీహరి తక్షణం రాజీనామా చేయాలని కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి బరే కొండబాబు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు, వార్డు ఇన్ఛార్జీల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి ప్రసంగిస్తూ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్కి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 30,000 మెజారిటీ రాకపోతే తక్షణమే తాను రాజీనామా చేస్తానని చాలా గొప్పగా అందరిలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది, ఇక్కడ ఓడిపోయింది, కానీ ఆయన మాత్రం ఇంతవరకు రాజీనామా చేయలేదని, ఆయనకు నైతిక విలువలు లేవనేది అందరికీ అర్థమైపోయిందని విమర్శించారు. విలువలు లేని, అనుభవం లేని వ్యక్తి, ఆచరణ లేని వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో నగర అధ్యక్షుడికి సరిపోరని, తక్షణమే నైతిక బాధ్యత వహించి
రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన పార్టీని సర్వనాశనం చేశారని, కొందరు వ్యక్తుల్ని కోటరీగా పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పార్టీ నాయకుల్ని మార్గాని భరత్ కార్యాలయానికి రాకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ పార్టీని బలోపేతం చేస్తానంటూ బయలుదేరుతున్నారని, ముందుగా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి జెండా భుజం మీద వేసుకుని నగరంలోని అన్ని డివిజన్లు తిరగాలి, నాయకులు కార్యకర్తల్ని కలవాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఇక్కడ జరిగిన అన్ని విషయాలను వివరిస్తామని వెల్లడించారు. రాజమండ్రిలో సిటీలో ఎంత డెవలప్మెంట్ చేసామని చెప్పుకునే మేము, మరి ఎంత డెవలప్మెంట్ జరిగిందని చెప్పుకునే మేము, మరి ఈ రోజున ఎంత ఇదంటే దానికి నైతిక బాధ్యత ఎవరు? నేనున్నాను. 83 సంవత్సరాల తర్వాత పార్టీ నన్ను గుర్తించి మరి నాకు జీవకరణ సంఘం, గౌతమి జీవకరణ సంఘం చైర్మన్ ఇచ్చారు. రిజైన్ చేసిన ఓడిపోయిన అమ్మంటే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేశాను లేదండి, మీకు తెలుసు. నువ్వు ఎందుకు చేయవు? పార్టీని అడ్డం పెట్టుకుని నువ్వు ఎదగాలనే కోరికేంటి నీకు? పార్టీని బలోపేతం చేయాలనే కోరికతో కష్టపడి పనిచేయాలా. అంచేత ఎప్పటికైనా సరే సిటీ ప్రెసిడెంట్ గారు అతి తొందరలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళని మీటింగ్ పెట్టి, కొంతమంది నిజాన్ని చెప్పాలంటే భరతరామ్ గారిని ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఒక బ్యాచ్, ఒక క్వార్టర్ తయారయ్యి ఆయన్ని ముంచేసింది వీళ్ళే. 42 వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అని చెప్పడానికి వీల్లేదు. నీ పద్ధతి బాగోలేదు. నీ చుట్టూ ఉన్న ఈ ఎవరైతే ఈ బ్యాచ్ ఉన్నారో ఆ బ్యాచ్ ముందే చెప్పాము, వీళ్ళు ముంచేస్తారు అలాగని. అందుచేత మా వార్డులో తక్కువ ఓట్లు వచ్చాయంటే, మా వార్డులో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయి, ఇంకో వార్డులో ఎందుకు తక్కువ వచ్చాయి, 42 వార్డుల్లోనూ ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయంటే నీ వ్యవహార శైలే. అంటే నువ్వు వార్డులు అన్నిటికీ పెద్ద పోటుగాడని కాదు, నువ్వు సరిదప్పే గుణం ఇది. మా వార్డులోని నామినేషన్ చేసేటప్పుడు తీసుకొచ్చాం ఒక విషయం, జనాన్ని అందరినీ తీసుకొస్తే కనీసం బిర్యానీ పెట్టావు, కొంతమంది నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చావు, వాటర్ ప్యాకెట్లు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. మేము 400-500 మందిని తీసుకొస్తే మంచినీళ్ళ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా నాకు అక్కడ బండారు సుబ్బయ్యమ్మ అని ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయి సృక్కోలిపోతే ఆవిడకి అర్జెంటుగా మేము ఎక్కడికో మా కుర్రోళ్ళు ఎలా తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తే మీ ఇన్ఛార్జికి ఇచ్చేసాం పట్టుకోండి అన్నారంట. వాళ్ళ భోజనాలు పెట్టే భోజనాలు 2 దాటిపోయింది, 3 ఎంత అయింది. అప్పటిదాకా కూడా ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టకుండా చేస్తున్నా అంటే అలా ఎన్ని చేసావు? ఒకటేరగా చాలా చేసావు. చారిత్రక రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా అందరూ సమిష్టిగా పనిచేయాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ దినేష్ కుమార్తో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ సమావేశమయ్యారు. అనంతరం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రతిపాదనకు వచ్చిన పనులను కమిషనర్ దినేష్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో హడావిడిగా చేసిన పనుల వల్ల నగరంలో ముంపు సమస్య పెరిగిపోయిందని, చిన్నపాటి వర్షానికి నగరం జలమయంగా మారుతోందన్నారు. ముంపు సమస్య పరిష్కారానికి నగరంలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. నగరంలో ఎప్పటి నుండో సమస్యగా ఉన్న పందులు, కుక్కల బెడదను తొలగించాల్సిన అవసరం ఉందని, దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధంగా ఈ సమస్యలను పరిష్కరించాలో అధికారులు సూచించాల్సిన అవసరం ఉందన్నారు. పందులు, దోమలు పెరిగిపోవటం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, దీని మీద ప్రజారోగ్య విభాగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాకాలం కనుక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తుగా దీనిపై కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను డివిజన్ల వారీగా పర్యటన చేసి తగిన సూచనలు చేస్తానని చెప్పారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే ఆరోగ్య రాజమహేంద్రవరాన్ని స్థాపించడం సాధ్యమవుతుందని అన్నారు. అడిషనల్ కమిషనర్ పిఎం సత్యవేణి, ఎంహెచ్ఓ వినోద్న పాల్గొన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా సర్వసాధారణం, కానీ ఫుల్ లెంత్ టీమ్ తోటి ఒక ప్రాపర్ రివ్యూ అన్నది ఆన్ రికార్డ్ చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ మీదే ఆలోచించడం జరిగింది. కారణం, ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే వచ్చిన తర్వాత నగరం బాగుంది అని అంటే మొట్టమొదటిగా చూసే అంశం
శానిటేషన్ బాగుందంటే నగరం బాగుంది అని అంటారు. మీరు ఎన్నైనా ప్రొవైడ్ చేయండి, ఎన్నైనా క్లీన్ గా లేకపోతే ఇంత పెట్టారు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఊర్లోని ఉన్నాయి అవి ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, శుభ్రంగా లేదనే మాట చాలా ఈజీగా చెప్పడం జరిగింది. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాంట్రిబ్యూట్ చేయడానికి, శానిటేషన్ కాంట్రిబ్యూట్ చేయడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. మీ అందరికి కూడా తెలుసు, మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది శానిటేషన్ అండ్ వాటర్ సప్లై. సో దీస్ ఆర్ ద బేసిక్ యాక్టివిటీస్ ఒక నగరపాలక సంస్థగా మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్. సో రాజమండ్రి లాంటి నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరం కింద, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ అన్నింటినీ కూడా శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో ఆ ర్యాంకింగ్ లో మన యొక్క ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ కింద తయారు చేయడమే మనందరి యొక్క లక్ష్యం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి మధురపూడి ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతించారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, సిటీ కన్వీనర్ యనమల రంగబాబు, రాష్ట్ర నాయకులు కొలివెల హారిక, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణరావు, బూరా రామచంద్రరావు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి పురంధేశ్వరికి స్వాగతం పలికారు. స్థానికంగానే ఉంటూ చారిత్రాత్మక రాజమహేంద్రవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. పనుల నిర్వహణలో 15 రోజుల్లో స్పష్టత వస్తుందని, రాజధానిలో ఏ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తామో ప్రజలకు ముందుగానే తెలియచేస్తామని అన్నారు. సచివాలయంలోని 2 బ్లాక్లో వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టాక విలేకరులతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధి పనులు 3వ దశలో నిర్వహించేలా గతంలోనే ప్రణాళిక రూపొందించి అమలు చేశామన్నారు. తొలి దశలో అమరావతి సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయని, 2వ దశలో మెట్రో రైల్ పనులు చేపడతామని, తొలి దశలో చేపట్టే 3600 కిలోమీటర్ల రహదారులు, సచివాలయం, అసెంబ్లీ అధికారులకు నివాసాల వంటి పనులకు 48,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశామన్నారు. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభమై వివిధ దశల్లో నిలిచాయని, వీటిని 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యున్నత 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని, రాజధానిలో చేపట్టే కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సింగపూర్ ప్రభుత్వ సాయంతో అత్యుత్తమమైన డిజైన్లు రూపొందించి అమలు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకొని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. 2015 జనవరి 1 ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామించేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడి పూర్తిగా నాశనం చేశారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని, ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని, ఆ రైతులందరికీ
ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భగవంతుడు కోరికలు తీర్చడం మాట ఎలా ఉన్నా కళ్ళెదుటే కన్నవారి కలలు తీర్చిదిద్దేది మాత్రం నాన్నే అని పలువురు వక్తలు అన్నారు. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా సహాయ సంస్థ ఆధ్వర్యంలో గాడ్ ఫాదర్ పురస్కారాల ప్రధాన ఉత్సవం స్వాతంత్ర సమరయోధుల పార్క్ భవనంలో జరిగింది. ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు కెకే సంజీవరావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు ఈవని యజ్ఞ సూర్యనారాయణ శర్మ, సీనియర్ సిటిజన్ వైవి జగన్నాథరావులకు పురస్కారాలు అందజేశారు. విశిష్ట అతిథులుగా మైలవరపు నాగేంద్ర ప్రసాద్, అసదుల్లా అహ్మద్, దుర్వాసుల సత్యనారాయణ, కొవ్విడి సుబ్రహ్మణ్యం సత్కరించారు. సమాజంలో తండ్రి పాత్ర వెలకట్టలేనిదని ఆ నాన్నకు లేక పోటీలో ముగ్గురికి బహుమతులు అందించారు. సహాయ నిర్వాహకులు పివిఎస్ కృష్ణారావు, మాదిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కొత్తపల్లి భాస్కర్ రామ్, సూర్య కుమారి, ఏచూరి శ్రీరామచంద్రమూర్తి, ప్రసన్న దంపతులు సన్మాన పత్రాలు అందించారు. పురోహిత ప్రముఖులు రెండు చింతల శ్రీనివాస్ ఆశీస్సులు అందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం, గాల్లోకి ఎగిరిన బోగీలు, 15 మంది మృతి. పోలవరానికి కేంద్రం 1,20,000 కోట్లు కేటాయించాలి. ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు సూర్యనారాయణ డిమాండ్. అడప శ్రీహరి తక్షణం రాజీనామా చేయాలి. గౌతమి జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ కొండబాబు. ముంపు సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.